ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, డీటెయిల్స్ ఏంటి? మరొక 3 గంటల్లో భారీ వర్షాలు పడతాయని 9 జిల్లాలకు మొత్తం అలర్ట్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. సో పంటలు చేతికొచ్చే సమయం కదా ప్రకాష్, చాలా మందికి ఇప్పుడు మామిడి పంటలు కానీ కూరగాయలు కానీ ఇటు వరి కూడా కోతకు వచ్చినటువంటి టైం. ఇలాంటి టైంలో ఇంత భారీ వర్షాలు అంటే ఖచ్చితంగా రైతులకి చాలా నష్టం. సో అధికారులు ఏం జాగ్రత్తలు చెప్తున్నారు, ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు, ఎప్పటి వరకు ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది? నందు, ఏదైతే వాతావరణ శాఖ అయితే గత 2 రోజుల పాటు విభిన్న వాతావరణం ఉంటుందని కూడా ఇప్పటికే ఏదైతే ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే నమోదవుతాయని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్పిన నేపథ్యంలోనే ఆ విధంగానే మనకు ప్రధానంగా 9 జిల్లాలలో ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుందని క్లియర్ గా చెప్పుకొచ్చారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరంతో పాటు అలాగే మన్యంతో పాటు అలాగే విశాఖ, అనకాపల్లితో పాటు తూర్పు గోదావరి జిల్లాలో, అలాగే కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లాల, పోలవరం జిల్లాలో, మొత్తం ఏలూరుతో పాటు మొత్తం 9 జిల్లాల పాటు ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే వాతావరణం అంతా కూడా మార్పు చెందింది. గత 2 రోజుల పాటు ఈ విధంగా ఉంటుందని కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈ యొక్క వాతావరణం అన్ని ప్రాంతాలలో కూడా మబ్బులతో కూడినటువంటి వాతావరణం ఓపక్క ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతాలు అయితే నమోదవుతున్నాయి. ఈ రోజు అయితే కాకినాడతో పాటు కోనసీమ జిల్లాలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ వర్షాలతో పాటు అలాగే ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా ఇప్పుడంతా కూడా పంట చేతికొచ్చే సమయం, ఆరుగాలం పంట పండించి చేతికొచ్చేటువంటి సమయం కావడంతోనే రైతులకైతే ఈ యొక్క పిడుగు లాంటి ఈ యొక్క వర్షాలు అయితే మొత్తం రైతాన్ని అయితే కోలుకోలేని దెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఈ యొక్క వరి రైతులతో పాటు ముఖ్యంగా అరటితో పాటు ఈ యొక్క ఎండాకాలం సీజన్ వచ్చిందంటే మనకు ప్రధానంగా తెలిసిందే మామిడి తోటలకు పెట్టింది పేరు. అలాగే అటువంటి మామిడి కాయలు మంచి దశలో ఉంటాయి. పూత నుంచి ఆ పిండి నుంచి అలాగే కాయ దశలోకి వస్తుంటాయి. ఇటువంటి సమయంలో ఇటువంటి ఉరుములు మెరుపులు అలాగే 40 నుంచి 60 కిలోమీటర్ల వీధులు గాలులతో కూడినటువంటి వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ముఖ్యంగా మామిడి రైతులైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వాతావరణం ఇప్పటికే ఉన్న నేపథ్యంలో ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే ఈ యొక్క మామిడి తోటలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అధిక వర్షపాతాలు నమోదవుతున్న నేపథ్యంలోనే ఇంకా మరి కొన్ని గంటల్లో ఇంకా భీకరమైనటువంటి ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతూ చెప్పిన నేపథ్యంలోనే మొత్తం రైతాంగం అయితే భయాందోళన గురవుతున్నటువంటి పరిస్థితి పక్కగా పడుతుంది. మొత్తం మనం ప్రధానంగా చూసుకుంటే మార్చి వరకు కూడా కొంచెం చలికాలం అటు ఇటు కూడా వాతావరణం కనిపించినప్పటికీ పూర్తిగా మార్చి నెలాఖరికల్లా ఎండలు అయితే మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏప్రిల్ నెల వచ్చేసరికి ఎండలు భీకరంగా కాస్తాయి. ఈ నేపథ్యంలో కానీ విభిన్న వాతావరణం అయితే ఒక్కసారిగా నెలకొంది. మనం గత కొన్నాళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. వర్షాకాలంలో ఎండలు కాయడం, ఎండాకాలంలో వర్షాలు పడడం ఇటువంటి సర్వసాధారణంగా జరుగుతుంది. అటువంటిది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముందుగానే ఇటువంటి వర్షాలు అయితే దాన్ని నమోదవుతున్నాయి. ఎందుకంటే ఇటువంటి వర్షాలు, అకాల వర్షాలు అయితే రైతులను నట్టేట ముంచేందుకు ఇటువంటి వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యొక్క మొత్తం ముమ్మడివారంతో పాటు అలాగే పీగన్నవరం నియోజకవర్గం, కాకినాడ అలాగే రాజమండ్రితో పాటు పరిసర ప్రాంతాలలో అయితే భారీ వర్షపాతం అయితే ఈ రోజు అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మొత్తం చూసుకుంటే 66 మండలాల్లో 40 డిగ్రీల వరకు కూడా ఎండ ఈ యొక్క ఉష్ణోగ్రతలు నమోదవునప్పటికీ మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం ఒకలా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో వాతావరణం అయితే మారిపోయి మబ్బులతో కూడినటువంటి వాతావరణం రావడం, ఒక్కసారిగా ఎదురు గాలులతో కూడినటువంటి వర్షాలు అయితే పడుతున్నాయి. అదే కాకుండా మరి కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఆ దగ్గరగా ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క వర్షాలు అయితే ఎక్కువ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు రేపు కూడా 3 రోజుల పాటు ఇంకా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా వాతావరణ శాఖ చెప్పుకున్న నేపథ్యంలోనే ఎవరు కూడా ఆ రైతులు కావచ్చు, ఎవరైనా సరే ఆ చెట్ల కింద కానీ విద్యుత్ స్తంభాల వద్ద కానీ అలాగే ఇక రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు వహించాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఈదురుగాలులు వీసేటప్పుడు భారీ వృక్షాలు కూడా నేల కొరిగే అవకాశం ఉంటుంది. కొబ్బరి చెట్లు కోనసీమ జిల్లాలో ముఖ్యంగా ఉంటాయి. అటువంటి చెట్లు కూడా నేల కొరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్డుపై ప్రయాణం చేసే వాహనాలపై కూడా పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క వర్షం పడుతుంది కదా అని తలదాచుకునే చెట్ల కిందకి వెళ్ళారంటే మాత్రం పిడుగు పడే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఉన్న నేపథ్యంలోనే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఏదైతే ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే ఇప్పుడు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాలలో కూడా మబ్బులతో కూడిన వాతావరణం, మరికొన్ని ప్రాంతాల్లోని ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ముమ్మడివారంతో పాటు పీగన్నవరం నియోజకవర్గం అలాగే కాకినాడ ఈ యొక్క పిఠాపురంతో పాటు తుని వరకు కూడా ఈ యొక్క వాతావరణం అయితే